ప్రపంచంలో కూడా ఈరోజు అత్యధిక గిన్నిస్ రికార్డు సాధించిన వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. ఆయన పేరు చెప్పగలరా? వి ఆల్ ఇన్వైట్ సార్. కల్తాడంతో మనం చేసిన ఇన్వైట్ చేద్దాం సార్. ప్లీజ్ కమాన్ టు డే సార్. All blood donors, please take a photograph with Jayasimha, our squadron leader Jayasimha. Only one person in the world created a record of getting Guinness Book record to creating more Guinness Book records. 24 Guinness Book records. Only one person, that is from my India. That is from Mana Teluguvadu. Memory king, memory champion, who created hundreds of trainers around the globe. వాళ్ళను శిష్యులుగా మార్చుకొని వాళ్ళకు విజ్ఞానం అందించి ఎంతో మందిని వాళ్ళకు ఉపాధి కలిగించి మెమరీ ట్రైనర్స్ గా మార్చి మనందరి గురించి ఈరోజు వర్క్ షాప్ ను వదిలిపెట్టి పాండిచ్చేరి నుంచి ఇప్పుడే ఫ్లైట్ లో వచ్చారు జయసింహ. జయసింహ గారు 250 ఆబ్జెక్ట్స్ను, వస్తువులను ఒకసారి చూపించి వాటి నెంబర్ చెప్తే వాటిని ర్యాండమ్లో కానీ బ్యాక్ టు ఫ్రంట్ కానీ ఫ్రంట్ టు బ్యాక్ కానీ ఎలాగైనా చెప్పగలడు అన్నప్పుడు మేము ఎంతో ఆశ్చర్యపోయాం. అండ్ ఐ వాజ్ ద జడ్జ్ ఎట్ ద టైమ్. ఐ వాజ్ ప్రివిలేజ్ టు బి ద జడ్జ్ ఎట్ ద టైమ్. అండ్ ఆయనకు అప్పుడు గిన్నిస్ రికార్డ్ వచ్చింది. తర్వాత వరుసగా 3 రోజులు కంటిన్యూస్ పర్సనల్ డెవలప్మెంట్ పైన 121 అవర్స్. ప్రతి స్పీచ్కి మధ్యలో 2 minutes మాత్రమే గ్యాప్ ఉంటుంది. అలాగే రికార్డ్ సాధించారు. ఆ తర్వాత నాకు మెమరీ తక్కువ, వారు దేంట్లో సాధించారో నాకు తెలియదు. ఐ కాంట్ రిమెంబర్ దట్. విషయం ఏంటంటే వారు మెమరీ మాస్టర్ అని చాలా పెద్ద పోస్ట్లో ఎంఎస్సి ఏఎంఐ చేసిన తర్వాత స్క్వాడ్రన్ లీడ్గా ఉంటూ చాలా ఉన్నతమైన పదవిలో ఉంటూ ఎంతో ఎక్కువ శాలరీ వస్తున్నప్పుడు వ్యక్తి కూడా కేవలం ప్యాషన్ టు ట్రైన్ పీపుల్, టు ట్రైన్ యూత్, టు గెట్ సమ్ గుడ్ నేమ్ టు ద కంట్రీ ఆయన త్యాగం చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చారు. ఎవరైనా సరే ఒక పదవిని త్యాగం చేసినప్పుడు వాడికి ఒక ప్యాషన్, కమిట్మెంట్ ఉంటుంది. నేను అది వదిలేసి వచ్చాను కదా, దానికన్నా ఏం సాధించగలనని. దట్ వే అండ్ ఆయన ఈ పర్సనల్ డెవలప్మెంట్ ఏరియాలో వన్ ఆఫ్ ద టాప్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక వ్యక్టి. ఆయనకు నాకు 20-25 years నుంచి పరిచయం. తర్వాత నిర్విరామ కృషి. ఎవరైనా ఉండి సార్ మీరు 7 చేశారు కదా, 10 చేస్తే బాగుంటుంది గిన్నిస్ రికార్డ్స్ అంటే సరే అనేవారు. 10 తర్వాత 15, 20, 20, 24 ఐ డోంట్ నో, మేబీ ఆయన 100 కూడా చేస్తారేమో లైఫ్లో, ఎందుకంటే అతి చిన్న వయసు. ఇప్పటికే ఇట్ ఇస్ రికార్డ్స్ ఇన్ ద రికార్డ్స్. 24 గిన్నిస్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో. ఈజ్ ద ఓన్లీ అవర్ జయసింహ గారు. సింప్లిసిటీ ఏంటంటే అన్నిటికైనా గొప్ప అచీవ్మెంట్ 24 గిన్నిస్ రికార్డ్ సాధించిన తర్వాత కూడా ఆయన అచీవ్మెంట్ ఏంటంటే టు బీ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రైట్ నౌ ఇన్ ఎయిర్ ఫోర్స్. అంటే ఈజ్ ఎ ఫోర్స్ బిహైండ్ అస్. అండ్ నిజంగా ఆ సింప్లిసిటీ ఐ లైక్ హిమ్. అండ్ జయసింహ గారు చెప్తారు కొన్ని మర్చిపోవాలి, కొన్ని గుర్తుంచుకోవాలని. ఐ రిక్వెస్ట్ హిమ్ టు సార్ ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయాలు మర్చిపోవాలి మీరు చెప్పండి సార్. Loving every one of you. First and foremost thing is I really admire your courage, commitment to be here on this day and to be with Gampa sir and Sai Baba sir and so many other trainers. And I shall be with you for 1 hour 30 minutes now. And what we shall be discussing is not about remembering. He said I got good memory. I will not talk about memory. Ee roju manam maatladukuన్న టాపిక్ ఏమంటే
మర్చిపోవడం ఎలా? మర్చిపోవడం ఎలా? మీరేమంటారా? సార్ మేము వచ్చింది ఇక్కడికి చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాస్ కావాలి. కరెక్టే. అది చెప్పడానికి మా పెద్దరాజు గారు ఉన్నారు, ఎలా గుర్తుపెట్టుకోవాలి బాగా చెప్తారు. చాలా మంది ఇంకా ఉన్నారు చెప్తారు. గుర్తుపెట్టుకోవడం కాదు, మర్చిపోవడం ఎలా? మీరు ఎవరికైనా ఉందండి, నాకు కొన్ని కష్టాలు, బాధలు, దుఃఖాలు ఉన్నాయి, మర్చిపోదాం అనుకుంటున్నా, మర్చిపోలేకపోతున్నా. ఎవరికైనా అలా ఉన్నాయా? ఓ చాలా మందికి ఉన్నాయి. ఓ వెరీ గుడ్. సో ఈరోజు హౌ టు ఎరేజ్ బ్యాడ్ మెమరీస్ ఫ్రమ్ అ బ్రెయిన్, అంటే మనలో ఉన్న చెడు జ్ఞాపకాలు తీసేలా మనం నేర్చుకున్నాం ఈరోజు. అయితే అది నేర్చుకున్న ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ అది ఎలా పని చేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బ్రెయిన్ ప్రతి విషయం గుర్తుపెట్టుకోదు, ప్రతి విషయం ఇట్ వోంట్ రిజిస్టర్. నా మిమ్మల్ని అడుగుతాను, 15th March 2014 అమ్మ ఉదయం ఏం టిఫిన్ చేసింది గుర్తుకుందా? డోంట్ నో. ఓకే. 20th January కాలేజ్కి మీరు ఏ డ్రెస్ వేసుకుని ఇలా గుర్తుందా? లేదు. చాలా మంది మీరు ఆటోలో వచ్చారు ఇక్కడికి, మళ్ళీ ఆటోలో వెళ్తారు కదండి, ప్రతి ఆటో డ్రైవర్ ఫేస్ గుర్తుందా? గుర్తుకులేదు. ఓకే. చాలాసార్లు మీరు ట్రైన్ ఎక్కి వెళ్ళారు విజయవాడ, ట్రైన్లో టికెట్ అడిగాడు, యూ గేవ్ ద టికెట్, ఆయన మీకు చెక్ చేసి ఇచ్చాడు. ప్రతి టీటీ ఫేస్ మీకు గుర్తుందా? గుర్తుకులేదు. అంటే చాలా విషయాలు బ్రెయిన్ గుర్తు పెట్టుకోవట్లా. కానీ ఇంకొక విషయం మనం ఆలోచిద్దాం. ఈరోజు అబ్దుల్ కలాం గారు వచ్చారు హైదరాబాద్కి, అండ్ ఆయన ఏమన్నారంటే 10 మంది టాప్ యంగ్స్టర్స్ తోటి బ్రేక్ఫాస్ట్ చేస్తా అన్నారు. గంపా గారు మన ఇంపాక్ట్ నుంచి 10 మెంబర్స్ సెలెక్ట్ చేశారు, దాంట్లో మీరు ఒకరు. నౌ యూ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ విత్ హిమ్ టుడే. 5 days తర్వాత నౌ మీరు అబ్దుల్ కలాం గారితో ఉన్నప్పుడు మీరు ఏం టిఫిన్ చేస్తారు చెప్పగలుగుతారు? ఎస్ ఆర్ నో? నేను రవ్వ ఇడ్లీ పెట్టుకున్నా, అసలు ఆయన చూడటంలో ఎంత లీనమైపోయినంటే అసలు ఇడ్లీ నోట్లోనే పెట్టుకోలేదు, ఇడ్లీకి వెళ్ళాను పాపం. ఆయన గుర్తుంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ నా మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనుకున్నాం, ప్రణబ్ ముఖర్జీ పిలిచాడు ఎక్కడికి? రాష్ట్రపతి భవన్. ఆ రోజు మీరు వెళ్ళారు అవార్డు తీసుకుందామని, ఎన్నో టీవీలు పేపర్లు మీకు క్లిక్ ఫోటో తీస్తారండి. 5 days తర్వాత ఆ రోజు రాష్ట్రపతి భవన్ లో ఉన్నప్పుడు ఏ డ్రెస్ వేసుకెళ్లారు గుర్తుకుంటున్నా? అవునా కదా? యా. మీరు ఇప్పుడు ఆటో ఎక్కారు, దిగారు అశోక్ నగర్ లో, బిల్ అయింది 50 రూపాయలు. 100 రూపాయలు ఇవ్వమని అతను చాలా గొడవ చేశాడు. లాస్ట్ కి ఏదో లాగా 75 రూపీస్ ఇచ్చి మీరు వదిలించుకున్నారు. 6 months తర్వాత ఒకరోజు మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ రైల్వే స్టేషన్ దిగారు, బయట రాగానే 10 మంది ఆటో వాళ్ళు సార్ ఆటో ఆటో అంటున్నారు. మీరు చూస్తారు, చూడగలంటారు మమ్మే, వాడే మమ్మే. ఆ రోజు ఇంపాక్ట్ చేయలేనా? వాడే మమ్మీ కూడా పడ్డాడు, గుర్తుకుంటాడు. అవునా కదా? ఎస్ అన్నో. ఇప్పుడు మీరు మీ మమ్మీ ఇద్దరు ట్రైన్ ఎక్కి విజయవాడకి వెళ్ళారండి, అండ్ అమ్మ బ్యాగ్ ఉందా, దాంట్లో 5 lakh రూపీస్ ఉందా, అది బర్త్ పైన పెట్టేసి మర్చిపోయి ట్రైన్ దిగేసింది. ఇంటికి వెళ్ళగానే అమ్మ చూసుకుంది, బ్యాగ్ లేదు. అయ్యో నా బ్యాగు, అయ్యో నా డబ్బు, అయ్యో నా డబ్బు. మీరు ఎలా అంటున్నారా? అంతలో డోర్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేస్తే ఆ టీటీ గారు ఉన్నారనమాట. ఆయన బ్యాగ్ పట్టుకొని, మేడం మీరు వెళ్ళగానే నాకు బ్యాగ్ దొరికింది, ఆ బర్త్ నెంబరు, దానిపైన ఉన్న మీ పేరు, ఆ మొబైల్ నెంబర్ చూసి మీ అడ్రస్ కనుక్కొని వచ్చాను, ఈ బ్యాగ్ మీదేనా, దీంట్లో మీ సామాన్లు అన్నీ ఉన్నాయా చెక్ చేసుకోండి అన్నాడు. ఇప్పుడు నా ఆ టీటీ ఫేస్ మర్చిపోతారండి? మర్చిపోరు కదా. అంటే ఏంటి విషయం తెలుసా? ప్రతి విషయం బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటుంది. ఏమంటే ఓన్లీ మన బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే అది గుర్తుపెట్టుకోదు. బ్రెయిన్ తో పాటు ఇక్కడ ఉందే హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, ఉందా లేదా? అంటే ఎక్కడైతే మనకు హృదయ స్పందన అంటే ఎమోషన్ చాలా సంతోషకరమైంది, చాలా దుఃఖకరమైంది, బాధ లేదంటే చాలా ఆనందం కలగజేసింది మాత్రం బ్రెయిన్ చాలా కాలం గుర్తు పెట్టుకుంటుంది. అవునా కదా? ఎస్ అండో. ఎలా ఉంటుందంటే నా ఇప్పుడు ఒక టేప్ రికార్డర్ ఉంది, టేప్ తిరుగుతా ఉంది, నేను ఒక పాట పాడుతున్నా, టేప్ రికార్డర్ ఆటోమేటికల్ గా రికార్డ్ చేయదు. ఆ టేప్ రికార్డ్ చేయాలంటే ఒక రెడ్ రికార్డ్ బటన్ ఉంటుందా, అది ప్రెస్ చేస్తే ఇప్పుడు నేను పాట పాడితే ఇప్పుడు టేప్ రికార్డ్ చేస్తున్నా. అవునా కదా? అలాగే మన బ్రెయిన్ లేచినప్పటి నుంచి పడుకోబోయే వరకు 24 hours ఈ టేపు గుయా 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 తిరుగుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, వినే ప్రతి విషయము, చదివే ప్రతిదీ మన బ్రెయిన్ రికార్డ్ చేయదు. ఏది రికార్డ్ చేస్తుంది అంటే బ్రెయిన్ తో పాటు ఎక్కడైతే కొంచెం ఎమోషన్, చాలా ఆనందం,
చాలా దుఃఖం కలిగిన చోట బ్రెయిన్ ఆటోమేటికల్ గా రికార్డ్ బటన్ ప్రెస్ చేస్తుంది. అటువంటి విషయాలు మనకు చాలా కాలం వరకు గుర్తుంటాయి. ఎస్ ఆర్ నో? అందుగురించే మీరు అనుకుంటారు, ఎందుకు నాకు చిన్నప్పటి విషయాలు గుర్తుకుంటున్నాయి, ఇప్పుడు చదువుకుంది ఎందుకు గుర్తుకుండట్లేదు అంటే, చిన్నప్పుడు మనకు చాలా ఎమోషన్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు చదువులో ఎమోషన్ లేదు. మీకు గుర్తుందా 7th క్లాస్లో మీ బెంచ్లో ఆ 2 జల్ల సీత ఉండిందా? ఆ అమ్మాయికి ముద్దు పెట్టా ఫస్ట్ టైం గుర్తుందా? పెట్టావా? పెట్టావు నువ్వు, గుర్తు, అది గుర్తుంది. దాని తర్వాత చాలా మంది అమ్మాయిలు ముద్దులు పెట్టాడు, అది గుర్తుకులా. ఆ ఫస్ట్ అమ్మాయి ముద్దు గుర్తుంది. ఎస్ సార్. మీలో ఎంతమంది అబ్బా నాకు పెళ్ళయింది ఎంతమంది పెళ్ళయిందండి? అమ్మాయిల అబ్బాయినా పెళ్ళయింది కదండి, పెళ్లి చూపులకు వెళ్ళారండి, మీరు వెళ్ళి కూర్చున్నారా? ఒక అమ్మాయి వచ్చిందండి, వచ్చి నాకు మీకు కాఫీ ఇచ్చిందా? ఆ కాఫీ ఇచ్చినప్పుడు తగలకుండా ఆ చేతి వేలండి, ఆ షాక్ అండి నా మిత్రవింద కాలభైరవ మగధీరా షాకు, అది ఇంకా గుర్తున్నాడు. తర్వాత రోజు టచింగ్, నో షాకు కమింగ్, బట్ దట్ షాక్ ఇస్ దేర్. ఆవిడ కూర్చుంది కదండి, ఇలా చూసింది, ఆ చూపండి ఇంకా మర్చిపోలా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. మీరేమంటారు సార్? ఎందుకే నీ అబ్బా నన్ను చూసినప్పుడు జీవితం అంతా ఏడుస్తావున్నా ఇంకా నీ చూపులతోటి. వేస్తాను పడిపోయినారు కదండి. అది విషయం. ఎంతమంది అండి నాకు బేబీ ఉందండి, ఒక పాప లేక బాబు నాకు ఉన్నారండి? ఎంతమంది ఉన్నారండి? మీరు ఉన్నారండి? మీరు డెలివరీ అయిందండి, మీరు ఐస్ ఓపెన్ చేయగానే డాక్టర్ గారు ఒక చిన్న బేబీని ఒక వైట్ కలర్ టవల్లో ర్యాప్ చేసి మీకు ఇచ్చారండి. ఫస్ట్ టైం మీరు బేబీని చూసారు, ఆ చూపండి ఇంకా మర్చిపోలా. ఇప్పుడు మీ బేబీ ఇప్పుడు 10 years అయింది, కానీ ఫస్ట్ టైం చూసిన బేబీ ఎలా ఉంది? ఆ ఫేస్ ఇంకా ఉంది మీ ఫేస్, మీ బేబీ. వేస్తాను కరెక్టా? మీరు ఫస్ట్ టైం స్కూల్లో ఒక స్పీచ్ ఇచ్చారండి. ఫస్ట్ స్పీచ్ మీ ప్రిన్సిపల్ ఫుల్ ఖుషు, హీ గేవ్ యూ 1 పెన్ యాజ్ ఎ గిఫ్ట్, 75 పైసా పెన్ను. కానీ ఆ పెన్ను కలరు ఇంకా గుర్తుకుంది. దాని తర్వాత చాలా వచ్చాయి అవార్డులు, ఎవరికి గుర్తులేదు, అది మాత్రం గుర్తుకుంది. వేస్తాను. ఎంతమందికి అండి నాకు ఉద్యోగం ఉందండి? ఉద్యోగం ఉంది. ఎంతమందికి ఉన్నాయి ఉద్యోగాలు? చాలా మందికి ఉన్నాయి కదా. మొదటి నెల మీకు వచ్చింది జీతం 550 రూపాయలు, దాంట్లో 200 రూపాయలు పెట్టేసి అమ్మకి గ్రీన్ కలర్ కంచీపురం పట్టు సారీ మీరు గిఫ్ట్ ఇచ్చారండి, అది ఇంకా గుర్తుకుంది. దాని తర్వాత 100,000, 1,000, లక్షలు సంపాదిస్తున్నారు, డబ్బు ఎంత వస్తుంది ఎక్కడ పోతుంది గుర్తులేదు. అవునా కదా? అంటే కొన్ని విషయాలేమో బ్రెయిన్ గుర్తు పెట్టుకుంటుంది, చాలా విషయాలు గుర్తు పెట్టుకోవట్లేదు. అంటే ఏంటి? బ్రెయిన్ తో పాటు ఎమోషన్ ఉంటే, ఫీలింగ్ ఉంటే బ్రెయిన్ అది ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటుంది, లేకపోతే గుర్తు పెట్టుకోదు. అర్థమవుతుందా? అందుగురించి మీరు అంటారు చదువు ఎందుకు మర్చిపోతున్నా అంటే, చదువులో ఓన్లీ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయింది, ఈ హార్ట్ ఉంది చూసారా, హృదయం ఉంది కదండి, అది ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి మనం గుర్తు పెట్టుకోము. గాంధీజీ చేస్తాడు దండె మార్చ్, చేస్తే మనకేంటంట? అశోకుడు కళింగ యుద్ధం చేశాడు, చేస్తే మనకేంటంట? అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయితే మనకేంటంట? సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్ దేర్, నో ఫీలింగ్. అందు గురించి గుర్తు పెట్టుకోవట్లేదు. దాన్ని గుర్తు పెట్టుకోవాలంటే స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి, అవి పెద్దరాజు గారు చెప్తారండి. కానీ ఇప్పుడేమంటే ఇవి విషయాలు ఎందుకు మనకి ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు? అర్థమైంది? ఫస్ట్ రీజన్ నా. అయితే ఇవి కూడా అండి కాలం అయ్యే కొద్దీ కొంచెం మర్చిపోతున్నామండి. అండర్స్టాండ్? కాలక్రమేణా మన జీవితం ప్రయాణంలో, ఈ రణగుణ ధ్వనిలో, పరుగు జీవితంలో మనం చేసే ప్రతి పనిలో ఏంటంటే ఇటువంటి విషయం కూడా ఎక్కడో మన ఆలోచన జ్ఞాపకాల అలల కింద పడిపోయి అంత గుర్తుకుండదండి. ఉంటుంది, బట్ స్లోలీ మర్చిపోతామండి. మర్చిపోవడం ఒక గొప్ప వరం. అండర్స్టాండ్ నో? మర్చిపోలేకపోవడం ఒక పెద్ద శాపం. బ్రెయిన్ హ్యాస్ గాట్ 2 functions, 1 is to remember, 2nd is to forget. అండ్ మర్చిపోవడం అతి పెద్ద గొప్ప వరం. అండర్స్టాండ్? మర్చిపోవడం లేకపోతే జీవితము ఎలా ఉంటుంది సార్? బాత్రూమ్ బయట చెత్త బుట్ట కంటే అధ్వానం అయిపోతుంది. అండర్స్టాండ్ దిస్? 1991 శ్రీపెరంబదూర్, రాజీవ్ గాంధీ తాను బాంబ్ బ్లాస్ట్, గుర్తుందా అండి? అప్పుడు సోనియా గాంధీ అయ్యో నా రాజీవ్ ఏడుస్తా ఉందా? అందరూ ఏమన్నారు? డిస్టర్బ్ చేయొద్దండి, ఏడవనియండి. నెక్స్ట్ డే అమ్మ సోనియమ్మ కొంచెం పాలు, నాకు పాలు వద్దమొద్దు, నా రాజీవా నేను చచ్చిపోతా. అమ్మ పోయినోడు పాయి తల్లి, ప్రియాంక ఇంకా పెళ్లి కాలేదే, ఆ రాహుల్ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలనే, నువ్వు కూడా ఇట్లయితే తల్లి కొంచెం పాలు అమ్మ కొంచెం మిరియాల పాలు తల్లి, కొంచెం చూసినావా తల్లి జలుబు జలుబు చేయని చచ్చిపోది, నాకొద్దు రాజీవ్. ఏమనలా. తెల్లారి
ఒక అతను వెళ్ళి, అమ్మ సోనియమ్మ కొంచెం పెరుగన్న మామిడికాయ పచ్చడి ఒక ముద్ద ఎంగిలి పడతావా? అమ్మో నాకు అన్నం వద్దే వద్దు, రాజీవా నేను చచ్చిపోతా. అందరూ ఏమన్నారు, అమ్మ పోయినాడు పాయి తల్లి ప్రియాంక పెళ్లి కాలేదే, ఆ రాహుల్ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి, నువ్వు కూడా ఇట్లాంటి ఎట్లా తల్లి? ఒక్క ముద్ద రాగదు అబ్బా, ఒక్క ముద్ద అయిందా? ఒక 10 రోజుల తర్వాత ఎవరు వచ్చి అన్నారు, అమ్మ సోనియమ్మ ఆ పివి నరసింహారావు ముస్లాం లేడు ప్రైమ్ మినిస్టర్ ఆడు, ఒక చిన్న ఫోటో వస్తారా? నాకు ఫోటో వద్దు, రాజకీయాలు వద్దు, నేను రాను. అందరూ ఏమన్నారు, అమ్మ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ మన వారసత్వం తల్లి, పోయినోడు పాయి తల్లి, ప్రియాంక పెళ్లి కాదే, ఇంకా రాహుల్ గారు ప్రైమ్ మినిస్టర్ కాలేదే, నువ్వు ఇట్లాంటి తల్లి. అమ్మ ఒక్క నిమిషం రావాల, మొత్తం ఇలా కొంగు కట్టుకొని వచ్చింది ఫోటో, టక్ ఫోటో. ఒక 1 month ఇంకా, అమ్మ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, నాకు సభ్యత్వం వద్దు, రాజకీయాలు వద్దు, రాజు. అమ్మ పోయినాడు పాయి తల్లి, ప్రియాంకమ్మ పెళ్లి కాలేదా, రాహుల్ గారు చిన్న పిల్లవాడు వాడు ప్రైమ్ మినిస్టర్ కాలేదు, కాంగ్రెస్ పార్టీ మన కుటుంబం తల్లి, నువ్వు ఎట్లా సైడ్ నో కదండి. తర్వాత నా సో మెనీ ఇయర్స్ పాస్ నో, ఓకే. ఆవిడ మొత్తం దేశాన్ని తన అధీనంలో పెట్టుకుందా లేదా? ఇప్పుడు కూడా రోజు లేవగానే రాజీవ్ ఏడుస్తుందా? ఎడవట్లేదండి. ఆయన పుట్టినరోజు లేకపోతే నా చనిపోయిన రోజు వెళ్తుంది, ఒక చిన్న దండ పట్టుకొని లేసి వెళ్తుంది ఇలా. అంటే బాధ లేదని కాదండి, కానీ మర్చిపోగలిగిందండి. మర్చిపోగలిగింది కాబట్టి ఒక విదేశంలో పుట్టిన ఒక ఆవిడ వచ్చి మన దేశాన్ని మొత్తం మన కంట్రోల్లో, మన సీఎం టాయిలెట్ వస్తుందంటే పోవాలా, అమ్మ అర్జెంటు, అంబేమంటారు హైకమాండ్ పర్మిషన్ ఇల్లా, నువ్వెళ్ళు ఆ దిగ్విజయ్ సింగ్ చెప్తా, నువ్వు పో, అమ్మ అర్జెంట్, నువ్వు పోతా అంటావు, ఆ బొచ్చగాడు పోతాడు, ఎవరు పోతారు ఫస్ట్, నువ్వు అమ్మ అర్జెంట్, నువ్వు ఫస్ట్ హైదరాబాద్ పో, నేను చెప్తాను, నువ్వు అమ్మ తల్లి. ఓయ్ తెలుగు మొగాళ్ళందరూ పర్మిషన్ హైకమాండ్, అండర్స్టాండ్ దిస్. మర్చిపోగలిగిందా లేదా? దట్స్ వాట్ ఇట్ ఇస్ నో. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ గారు చనిపోయారు కదండి, అప్పుడు మీరందరూ మా అన్న పోయాడో, నా జాకెట్ బుక్ పోయిందో, నా ఆరోగ్యశ్రీ కార్డు పోయిందో, మీరందరూ టీవీ చూస్తే ఇంకొక ఏడుపు, మీరే ఇక టీవీ కనపడ్డట్టు అన్నా అన్న. చెల్లెమ్మ ఏడు చెల్లెమ్మ, ఇప్పుడు ఎందుకు ఏడవట్లా? విజయమ్మని ఏడు మానేస్తుంది, మీరెందుకు ఏడుస్తారు? అండర్స్టాండ్ నో. ఏ లిజన్, ఇది ఎవరిని ఇన్సల్ట్ చేయడం కాదండి, నేనేం చెప్తున్నానంటే మర్చిపోవడం గొప్ప వరం. అంటే ఉంటుంది వాళ్ళ పైన ప్రేమ, ఉంటుంది వాళ్ళ జ్ఞాపకాలు, బట్ ఎక్కడ ఉంటుంది, మనం సడన్గా గుర్తు చేస్తే గుర్తుకొస్తుంది, కానీ నార్మల్గా అవి అంత గుర్తురాదు. అంటే ఏంటి? మర్చిపోవడం గొప్ప వరం. అండర్స్టాండ్ నౌ. దేవదాస్ ఏం చేశాడు? ఒక అమ్మాయిని ప్రేమించాడు, పల్లెకి పోదాం, పారుని చూద్దాం, చెలో పోగానే అమ్మాయింది, దేవదా నా పెళ్ళి అయిపోయింది జమీందార్తో, నేను ఫ్రీగా లేను, ఆ చంద్రముఖి పో. వాడు పోవాలనా? పోలే. పారు మందు కొట్టి చచ్చిపోయాడు. అప్పుడే జేసిమ్ ఉంటే దేవదాస్ స్టోరీ అలాగుంటుండే కదా, అప్పుడు జేసిమ్ గారు లేడు కదండి. మళ్ళీ జేసిమ్ కూడా వచ్చారు కదా, మళ్ళీ ఏనారు వస్తారు, నాకు కొత్త దేవదాస్ మళ్ళీ తీస్తాం అనమాట. అండర్స్టాండ్ నౌ. అంటే ఏంటి? నా ఆ సారు 5th క్లాస్లో ఒక అమ్మాయి ప్రేమించాడు, ఆ సీత పోయింది, గీత వచ్చింది, హ్యాపీగా ఉన్నాడు కాబట్టి లైఫ్ సాగుతా ఉందండి. అంటే మర్చిపోవడం గొప్పవరం. అండర్స్టాండ్ నౌ. అంటే ఏంటి? మన బ్రెయిన్ ఓన్లీ ఎమోషన్ ఫీలింగ్ ఉన్నది గుర్తుపెట్టుకుంటుంది, నెంబర్ 1. అవి కూడా కాలక్రమేణా మన జీవిత గమనంలో మనం చేసే పనులలో పడిపోయి బిజీగా ఉండి అవి ఉంటాయి, కానీ ఎక్కడ ఉంటాయి, ఎవరు గుర్తు చేస్తే తప్ప అంత ఇంటెన్సిటీ మనకు ఉండదండి. అండర్స్టాండ్. సో బ్రెయిన్ గాడ్ ఇస్ డిజైన్ టు రిమెంబర్ అండ్ ఫర్గెట్. అండర్స్టాండ్ నెంబర్ 1. అయితే కొన్ని విషయాలు ఉంటాయండి, అది ఒక లవ్ ఇష్యూ కావచ్చు, లేదంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోవడం జరగచ్చు, లేదంటే ఎవరో మిమ్మల్ని అవమానపరచొచ్చు, లేదంటే మీ ప్రాణమిత్రుడు మీకు వెన్నుపోటు పడవచ్చు, లేదు ప్రమోషన్ మీకు రావాల్సింది వేరే వాళ్ళు ఎత్తుకొని పోవచ్చు, లేదంటే బిజినెస్ లో కోట్ల కొద్దీ లాస్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదో అయి ఉంటుందండి. మీ అత్తగారు ఒక చిన్న మాట నడవచ్చు, అదే మళ్ళీ గుర్తుకొచ్చి బాధవుతుందా లేదా? ఇలా ప్రతి మనిషికి, అది మన ఉద్యోగంలో కానీ, మనం రాసిన ఎగ్జామ్లో కానీ, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి పనిచేస్తే ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోతే డిసప్పాయింట్మెంట్
నిస్పృహ నా వస్తుందా లేదా? అటువంటి విషయాలు చాలా కాలం గుర్తుంటాయండి. అలా ఎంతమందికి ఉన్నాయండి? నాకు కొన్ని బాధలు, కొన్ని దుఃఖాలు ఉన్నాయి, నేను మర్చిపోలేకపోతున్నాను, నన్ను జీవితం ముందుకు పోలేకపోతున్నాను. ఎంతమందికి ఉందా అలా? ఓకే, చాలా మందికి ఉన్నాయండి. ఈరోజు మనం నేర్చుకుందాం ఎలా అంటే, నెంబర్ 1, బ్రెయిన్ విల్ ఆటోమేటికలీ ఫర్గెట్. కానీ ఏదైనా ఒక విషయం బ్రెయిన్ మర్చిపోలేకపోతున్నది అంటే దాని ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంది. అది ఎలా మర్చిపోవాలా? ఒక చిన్న టెక్నిక్ అండి, ఐ విల్ టీచ్ నౌ. The name of this technique is called swish technique now. You understand? SWISH, swish technique now. How does this work now? Can you get me one chair please? One chair here. Yeah. How does this technique work? See, మీరు ఏం చేయండి, మీరు ఖాళీగా ఉన్నప్పుడు అండి కూర్చోండి మీ ఇంట్లో. ఓకే, సిట్ కంఫర్టబుల్ ఇన్ ద హౌస్ నౌ. ఓకే, నౌ అండ్ క్లోజ్ యువర్ ఐస్ నౌ. ఇమాజిన్ మీరు ఇప్పుడు ఐమాక్స్ థియేటర్లో ఉన్నట్టు ఊహించుకోండి. మీ ముందు ఒక పెద్ద వైట్ స్క్రీన్ ఉంది కదండి. ఇదైతే ఉందో మీకు అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, ప్రమోషన్ రాలేదు, డబ్బు వ్యాపారంలో లాస్ అయింది, లవ్ ఫెయిల్యూర్ అయింది, ఎవరో మనకు చాలా క్లోజ్ పీపుల్ చనిపోయారు, ఏదో ఉంది, అది మర్చిపోలేకపోతున్నా కదండి. ఆ సంఘటన అయితే ఇది ఉందో కళ్ళు మూసుకోండి, మీరు ఐమాక్స్ థియేటర్లో ఊహించుకోండి. మీ ముందు ఆ పెద్ద స్క్రీన్ పైన ఏదైతే జరిగిందో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు 70 mm ఈస్ట్మన్ కలర్ ఫుల్ డైలాగ్స్ తో వివరంగా మొత్తం చూడండి. యూ ప్లే దట్ క్యాసెట్ ఇన్ యువర్ బ్రెయిన్ నౌ. యూ కెన్ డూ దట్ నౌ. ఫస్ట్ టైం చూసారా? సెకండ్ టైం మళ్ళీ అదే క్యాసెట్ బ్రెయిన్ లో ప్లే చేయండి. ఈసారి ఏం చేయండి, ఆ 70 mm కాస్త మేక్ ఇట్ 35 mm. అండర్స్టాండ్ నౌ? అంటే ఆ పెద్ద స్క్రీన్ మేక్ ఇట్ స్మాల్ స్క్రీన్. ఈస్ట్మన్ కలర్ ఉందా, మేక్ ఇట్ బ్లాక్ అండ్ వైట్. మళ్ళీ సేమ్ థింగ్ చూడండి. చూసామా? సెకండ్ టైం అయిందా? థర్డ్ టైం మళ్ళీ ఇప్పుడు అదే క్యాసెట్ ప్లే చేయండి. ఇప్పుడు ఏం చేయండి, 35 mm బ్లాక్ అండ్ వైట్. డైలాగ్స్ ఉందా, డైలాగ్స్ ఏం చేయండి, మ్యూట్. మీకు మనకు టీవీలో ఒక రెడ్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే మనకు సౌండ్ రాదు. మహేష్ బాబు మాట్లాడుతున్నాడు కానీ సౌండ్ వినిపించదు. యూనో రెడ్ బటన్, మ్యూట్ సౌండ్. నో, మ్యూట్ అంటే సౌండ్ అనమాట, అంటే శబ్దాలు లేకుండా. దాని మూకీ సినిమా చూడండి, శబ్దాలు వినిపించడంలా. చూసామా? నాలుగోసారి ఏం చేయండి, ఆ 35 mm బ్లాక్ అండ్ వైట్ సౌండ్ లేని మూవీ కాస్త 1965 గుండమ్మ కథ, చిక్కడు దొరకడు, గండి కోట రహస్యం, ఓకే, దేవదాస్ సినిమా చూస్తారా? జెమినీ టీవీలో, ఈ టీవీలో పాత సినిమా ఎప్పుడైనా వస్తే ఆ పాత సినిమా కొంచెం షేక్ అవుతున్నట్టు, కొంచెం వర్షం పడుతున్నట్టు, కొంచెం లైన్స్ ఉండి కొంచెం షేక్ అవుతున్నట్టు కనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడే మనకు డిజిటల్ టీవీ ఉందండి. పాతకాలంలో వీ యూస్ టు హ్యావ్ దట్ బిగ్ రీల్. రీల్ తెలుసా? రీల్ సినిమా, పెద్ద రీల్ అనమాట. అంటే సినిమా రావాలంటే పెద్ద రీల్ రావాలా, ఇంత పెద్ద రీల్స్ వచ్చాయండి. ఆ రీల్ మొత్తం ప్లే చేస్తామన్నమాట. ఆ రీల్ ప్లే చేసి దానిపైన గీతలు పడి అటువంటి సినిమా చూసేటప్పుడు మనకి ఏంటంటే వర్షం పడుతున్నట్టు, మబ్బుగా, కొంచెం హేజీగా, కొంచెం అస్పష్టంగా, కొంచెం బొమ్మ షేక్ అవుతున్నట్టు, నాకు కొంచెం నిలువుగా వైట్ గీతలు ఉన్నట్టు కనిపిస్తుందా? అలా చూడండి. చూసారా? ఐదోసారి ఆ బ్లాక్ అండ్ వైట్ 35 mm డైలాగు లేని పాత సినిమా ఏం చేయండి, అది మీ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తున్నట్టు, కొంచెం చిన్నగా అవుతున్నట్టు, అది మొత్తం స్మడ్జ్ అవుతున్నట్టు. స్మడ్జ్ అంటే అది లోపలికి, అంటే మొత్తం ఎండ్స్ అంతా కూడా కొలాప్స్ అవుతున్నట్టు చూడండి. ఇలా కొన్నిసార్లు మనం టీవీ చూస్తామండి, సడన్ గా కరెంటు వెళ్తే యు సీ లైన్స్ నో, చూస్తారా ఎప్పుడన్నా? కరెంట్ వెళ్తే లైన్ కనిపిస్తుందా? అలా అంటే బొమ్మ కనిపించలేదు, ఓన్లీ గీతలు కనిపిస్తుందా? అలా చూడండి. మీ నుంచి దూరం అవుతుందా, స్మాల్ అవుతుందా, ఇంకా స్మాల్ అవుతుందా? అలా వెళ్ళేటప్పుడు ఏం చేయండి తెలుసా? అది వెళ్ళే ముందు మీ రైట్ హ్యాండ్ ముందు స్ట్రెచ్ చేయండి, దాన్ని ఇలా పట్టుకోండి. దాన్ని ఏం చేస్తా, విత్ పిడికల్స్ పట్టేసుకొని దాన్ని ముక్కలు చేసి యూ త్రో దిస్ అవుట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ సే స్విష్ అండ్ షేక్ యువర్ హెడ్ అండ్ దట్ వుడ్ హావ్ గాన్. Simple. Again I will repeat now. Listen, very carefully listen now. First time manakunna sangatana. Now 70 mm eastman color full dialects first time చూసామా? రెండోసారి 35 mm black and white dialects చూసాం. మూడోసారి 35 mm black and white dialects చేయండి, మ్యూట్ చేయండి. నాలుగోసారి దాన్ని ఏం చేయండి, 35 mm black and white డైలాగ్ లేని సినిమా, పాత సినిమా, గీతలు, వర్షం పడ్డట్టు, కొంచెం హేజీగా, కొంచెం అస్పష్టంగా, నా స్క్రీన్ అంతా షేక్ అవుతున్నట్టు, కొంచెం మబ్బుగా చూడండి. ఐదోసారి
అది కరెంటు పోతే టీవీలో ఇలా మనకు ఇలా వస్తుందో అలా వచ్చినట్టు ఈ బొమ్మ అంతా మధ్యలోకి జాయిన్ అయిపోతున్నట్టు, మొత్తం అసలేమీ కనిపించకుండా పోతున్నట్టు, మీ నుంచి కొంచెం దూరంగా ఇంకొంచెం చిన్నగా ఇంకొంచెం దూరంగా పోతున్నట్టు చూడండి. దాన్ని ఏం చేస్తా, దాన్ని హోల్డ్ దిస్ నౌ అండ్ దెన్ వాట్ యు డూ, యూ జస్ట్ మేక్ ఇట్ ఇన్ పీసెస్ అండ్ త్రో దిస్ అవుట్ అండ్ సే స్విష్ అండ్ దట్ విల్ గో. Now the reason why I'm saying is, look at this. Just now we have discussed this. No, ఏదైనా మనకు ఎమోషన్ ఉంటే ఫీలింగ్ ఉంటే గుర్తు పెట్టుకుంటాం కదండి. ఇప్పుడు ఏం చేస్తాం మనము, నన్ను ఎవరో తిట్టారండి, నాకేదో లాస్ అయింది, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ జయసింహ చూసే జయసింహ వేరు, అక్కడున్న జయసింహ వేరు. అంటే నాకు ఆ అబ్బాయికి నో రిలేషన్, ఐఎమ్ ఏ స్పెక్టేటర్. నౌ ఐఎమ్ సీయింగ్ దట్ మూవీ. Understand now? So I have detached myself from that. Number 1. Number 2 ఏం చేస్తారంటే, మెమరీ బాగా ఉండాలంటే పెద్దరాజు గారు చెప్తారు, మనకి ఏదైనా పెద్దగా చిన్నగా పిక్చర్ కలర్ఫుల్ గా నా కదులుతున్నట్టు డైలాగ్స్ తోటి 5 సెన్సెస్ చాలా యాక్టివ్ గా ఉంటే అది మన బ్రెయిన్ లో చాలా కాలం గుర్తుంటుందా. ఇప్పుడు ఏం చేస్తాం సార్, దాన్ని రివర్స్ గా ఏం చేస్తాం, ఆ కలర్ కాస్త బ్లాక్ అండ్ వైట్, ఆ పెద్ద బొమ్మ కాస్త చిన్న బొమ్మ, అసలు మనం డిటాచ్ చేసి దాన్ని కొంచెం కొంచెం చిన్నగా చూసి దాన్ని ఏం చేసింది సార్, దాన్ని వాట్ యు డన్ నౌ, యు మేడ్ ఇట్ ఇన్ పీసెస్ త్రూ దిస్ అవుట్ అండ్ సే నౌ స్విష్ అండ్ ఇట్ విల్ గో. అండ్ దట్ ఇంటెన్సిటీ దట్ యు హ్యాడ్ రైట్ నౌ, ఇట్ విల్ నాట్ బి దేర్ సో మచ్ ఇంటెన్సిటీ నౌ. దిస్ ఈస్ కాల్డ్ స్విష్ టెక్నిక్. దీన్ని కనిపెట్టింది ఇద్దరు నా శాస్త్రవేత్తలు, జాన్ గ్రైండర్, రిచర్డ్ బ్రాండ్లర్. ఇద్దరు కూడా NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. మన ట్రైనింగ్ లో ఎవరో ఒక ట్రైనర్ వచ్చి ఆ NLP టెక్నిక్స్ చెప్తారు. మన విశేష్ గారు ఈజ్ ఎక్స్పర్ట్ ఆన్ NLP. హీ విల్ కమ్ అండ్ షేర్ విత్ యూ వాట్ ఇస్ దిస్ NLP అని మీకు చెప్తారు తప్పకుండా. సో వాళ్ళు కనిపెట్టిన టెక్నిక్ అనమాట. దీన్ని ఉపయోగించి చాలా మంది అమెరికాలో, జర్మనీలో, ఫ్రాన్స్ లో అండి యూజింగ్ దిస్ టెక్నిక్ దే హ్యాడ్ ఓవర్కమ్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్. దట్స్ వై దే హ్యాడ్ బికమ్ వెరీ వెరీ ఫేమస్. వాట్ యూ షుడ్ డూ, యూ కెన్ యూజ్ దిస్ టెక్నిక్ వెన్ యువర్ ఫ్రీ టైమ్. Number 1 which you can do. Understand now what you can do? Have you understood what is Swiss technique now? Got this? Now number 2 most important thing I would like to tell you is, listen, we are all not Americans, we are not Germans, we are not French people, we are not Russians, we are Indians. మనకున్న గొప్పతనం తెలుసా, అసలు మనిషిగా పుట్టడం గొప్ప, ఒక ఇండియన్ గా పుట్టడం చాలా గొప్ప వరం. అండర్స్టాండ్ నౌ, అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని ఈ దేశంలో పుట్టడం అంటే, ఈ గాలి, ఈ నేల, ఈ నీటిలో ఏదో ఉందబ్బా, ఆ తెలియని మాత్రం. ఎందుకంటే ప్రపంచానికి సివిలైజేషన్, నాగరికత, సభ్యత, మర్యాద, గౌరవం, ఓకే, ప్రేమ అసలు నేర్పించింది ఈ దేశం. అండర్స్టాండ్. అటువంటి దేశంలో పుట్టిన మనం ఎవరైనా ద్వేషిస్తున్నాము, ఏదైనా గుర్తు పెట్టుకుని రోజు ఏడుస్తున్నామంటే మనము మన మూలాలు మర్చిపోయాం. ఎక్కడ సమ్వేర్ వి ఫర్గాట్ ఫ్రమ్ వేర్ వి హావ్ కమ్ ఫ్రమ్ అండ్ వేర్ వి బిలాంగ్ టు, దట్ వి డోంట్ నో. దట్స్ వాట్ ఐఎమ్ హియర్ టు రిమెంబర్. అండర్స్టాండ్ వన్ థింగ్, ఓకే, ప్రపంచంలో మంచి చెడు రెండు పక్క పక్కనే ఉంటాయి. అమెరికా వాళ్ళు చెడ్డ వాళ్ళు, ఇండియా వాళ్ళు మంచి వాళ్ళు, రాంగ్. సార్ని అడగండి చెప్తారు. అక్కడ కూడా చాలా మంది మంచి వాళ్ళు, ఇక్కడ కూడా చాలా మంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకే, నో ఏంటంటే కన్నడ పీపుల్ చెడ్డ వాళ్ళు, తమిళస్ మంచి వాళ్ళు, రాంగ్. అక్కడ కొంతమంది మంచి వాళ్ళు, ఇక్కడ కొంతమంది చెడ్డ వాళ్ళు. హిందూ పీపుల్ బ్యాడ్, క్రిస్టియన్స్ గుడ్, రాంగ్. అక్కడ కొంతమంది మంచి వాళ్ళు, ఇక్కడ కొంతమంది మంచి వాళ్ళు, ఇక్కడ కొంతమంది చెడ్డ వాళ్ళు, అక్కడ కొంత చెడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి సార్, ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశం కూడా కొంత మంచి చెడు రెండు ఉన్నాయి. అంత మంచి ఉన్న సమాజం ఎక్కడ లేదు. There's a black sheep everywhere. Understand now? There's a black sheep in every society. When N.T. Ramarao was a hero, S.V. Rangarao was a villain. Jai Pathala Bhairavi villain. అంటే అప్పుడు ఉన్నాడు విలన్. రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు, కృష్ణుడు కంసుడు ఉన్నాడు. Yes or no? When Nagarjuna was hero, Mohan Babu was the villain. Now Naga Chaitanya hero. Now Sunil, what is Sudha, what is Sony Sood, no? Sonu Sood villain, no. అంటే ఏంటి, ప్రతిసారి హీరో ఉంటే తప్పకుండా విలన్ ఉన్నాడు. హీరో ఎంత గొప్పగా ఉంటే హీరో ఇమేజ్, విలన్ ఎంత గొప్పగా ఉంటే హీరో ఇమేజ్ అంత గొప్పగా అయితే. అందుగురించే విలన్ పెద్దగా ఉండాలి. లెజెండ్ సినిమాలో జగపతి బాబు ఎంత ఎలివేట్ అయితే బాలకృష్ణ ఇమేజ్ అంత ఎక్కువ ఎలివేట్. ఐఎమ్ లైక్ దిస్ విలన్.
నన్ను ఒక తన్నంతే, హీరోయే గొప్పతనం ఉందా? లేదు కదా. ఆ విలన్ గాడు గొప్పగా ఉంటే వాడిని కొడితే అప్పుడు హీరో గాడు సత్తా తెలుస్తుంది. అంత అర్థమవుతుందా? అంటే మనం ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసి మనం అధిగమిస్తే దాంట్లో ఉంటుంది మన గొప్పతనం. సో డోంట్ ఎవర్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఎందుకు నా పక్కన చెడ్డ వాళ్ళు ఉన్నారు? ఎందుకున్నారంటే ఎన్టీఆర్ టైంలో, నాగార్జున టైంలో, మహేష్ బాబు టైంలో ఉన్నారు, మీ టైంలో ఉన్నారు, నా టైంలో ఉంటారు, మన పిల్లల టైంలో కూడా ఉంటారు, తప్పకుండా ఉంటారు. అండర్స్టాండ్ దిస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటే మంచి చెడు సమాజంలో కదండి, ప్రతి మనిషిలోనే ఉంటుందండి. నాలో ఏదో మంచి ఉంది, ఏదో చెడు. రావణాసురుడు చెడ్డవాడు అంటామండి, కానీ అతను రావణ బ్రహ్మ కదా. వేదాలు అవశోషణ పట్టిన మహా శివభక్తుడు. ఆయన శివలింగాన్ని యూ కుడ్ మూవ్ దట్, ఎస్ ఆర్ నో. కానీ కొంచెం టెంప్టేషన్, ఎస్ ఆర్ నో. దుర్యోధనుడు చెడ్డవాడు, కానీ ఎన్టీఆర్ ఆ దుర్యోధన్ని హీ మేడ్ హిమ్ సుయోధనుడు. అంటే తెలుసా, ఒక కర్ణుడు వాళ్ళ అమ్మ, నాన్న, గురువు, దైవం అందరూ వదిలేస్తే అటువంటి వాడిని తీసుకొచ్చి అంగరాజ్యానికి రాజుని చేశాడు సుయోధనుడు. అంటే ఫ్రెండ్షిప్ అంటే అల్టిమేట్ గా గుర్తుకొచ్చేది నా కర్ణుడు, సుయోధనుడు, అవునా కదా? అంతకంటే గొప్ప ఫ్రెండ్షిప్ మీకు ఎక్కడ దొరకదండి. అంటే ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుందండి. సో డోంట్ ఎవర్ ఎక్స్పెక్ట్ గుడ్ బ్యాడ్. చాంద్, యు సీ చాంద్, చందమామ చిన్న మచ్చ ఉంటుందా లేదా? ఎందుకంటే అది దానికి అన్నం. మీరు మంచిగా ఉన్నారు, బయటికి వెళ్తున్నారు, అమ్మాయి చేస్తే సార్ చిన్న కాటుక తీసి పెట్టిన చుక్క, ఎందుకంటే దిష్టి తగులుతుంది, అవునా? ఎందుకు? ఆ చుక్క పెడితేనే మీకు అందం. అమ్మకి తెలుసు, ఎందుకంటే రెండు మనకు ఉండాలి. సో డోంట్ ఎవర్ ఎక్స్పెక్ట్. మై క్వశ్చన్ ఈజ్, ఒక అతనులో మంచి చెడు ఉంటున్నాడు, కానీ అతను మనతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అంటే అతని ప్రాబ్లం కాదండి. ఇట్ ఈస్ మై ఇన్ఎబిలిటీ టు బ్రింగ్ గుడ్నెస్ అవుట్ ఆఫ్ దిస్ పర్సన్. అండర్స్టాండ్? ఇట్స్ మై ప్రాబ్లం, నాట్ యువర్ ప్రాబ్లం. ఇప్పుడు మిమ్మల్ని ఏంట్రా అంటే మీరు ఏమంటారు, ఓ ఏమరా తాగొచ్చిన అబ్బే, బయటికి వెళ్తావరా, బొక్కలు కొడతాను బిడ్డ అంటారా? ఎందుకు? నేను అలా మాట్లాడాను కాబట్టి. అలా కాకుండా లవ్ యూ ఆల్ అంటే జయసింహ సార్ వీ లవ్ యూ టూ అంటే ఇట్ ఈస్ టేక్స్ 1 minute. మీ నుంచి దయ్యాన్ని తీసుకొని రావాలా బయటికి, దైవాన్ని తీసుకొని రావాలి బయటికి, ఒకే 1 నిమిషం. అంటే ఇట్ ఈస్ మై ఎబిలిటీ నా. అంటే యూ డోంట్ నీడ్ ఇంప్రూవ్మెంట్, ఐ నీడ్ ఇంప్రూవ్మెంట్. ఏ మనిషి అయినా నాతో నన్ను విమర్శిస్తున్నాడు, తిడుతున్నాడు, చెడ్డగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆ మనిషి ప్రాబ్లం కాదండి. ప్రాబ్లం ఏమంటే నాది ప్రాబ్లం. ఎందుకు? ఆ మనిషిలో ఉన్న మంచితనం బయటికి తీయలేని అసమర్థత. అంటే ఐ నీడ్ ఇంప్రూవ్మెంట్, నాట్ దట్ ఫెలో. లిజన్, ప్రపంచంలో ఎవరిని మార్చలేరు. అండర్స్టాండ్? ఇక్కడ ఎవరైనా చెప్తే నేను వచ్చాను మీరు మార్చాలి, టోటల్గా రా. మిమ్మల్ని మీరు తప్ప ఇంకెవరు మార్చలేరు. అండర్స్టాండ్? యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ సెల్ఫ్. I am only a catalyst. I could be lighting one small spark, one little thought, one little ignition, one little way, one little light. That's all. But finally, it is up to you to follow or not to follow, change or not to change, transform or not to transform. It's up to you. Understand this? So it is not about that. It's about me. ఏమంటే ఒక మనిషి మిమ్మల్ని ఒక మాట తిట్టాడండి, వాడు వెళ్ళిపోయాడు, వాడు హ్యాపీగా పడుకుంటున్నాడు, సినిమా చూస్తున్నాడు. మీరేమో అది గుర్తు చేసుకొని రోజు పదే ఏడుస్తూ ఉన్నారు, కుమిలిపోతున్నారు, తినలేకపోతున్నారు, నిద్రపోలేకపోతున్నారు. అంటే ఎవరి ఆరోగ్యం పాడవుతుందా సార్? మనది ఆరోగ్యం పాడవుతుంది. అంటే ఇది ఎలా ఉంది సార్? విషము మనము తాగి ఎదుటి వ్యక్తి చనిపోవాలనుకోవడం ఎంత ఫులిషెస్. విషయం నేను తాగితే నేను చనిపోతాను, మీరు కాదండి. అండర్స్టాండ్? అంటే ఆ మనిషి ఒక మాట అనేసి ఒక తిట్టేసి వాడేమో మర్చిపోయాడు, నేనేమో అదే పదే జ్ఞాపకం చేసుకొని బాధపడుతున్నా. అంటే ఎవరికి బీపీ, ఎవరికి షుగర్, ఎవరికి హెల్త్ ప్రాబ్లం? నాకండి. నేను బాధపడితే, దుఃఖపడితే, ఈర్ష, ద్వేషం, అసూయ, అసహనం ఉంటే నాలో కొన్ని రసాయనాలు దే కమ్ అవుట్. ఇట్స్ లైక్ వాట్? యాసిడ్. యాసిడ్. ఒక స్టెయిన్లెస్ స్టీల్ వెసల్ ఉందా, యూ పుట్ సమ్ యాసిడ్ దేర్, నో, slowly that acid will start eating that vessel. Yes or no? Similarly, ఈ వెసల్ ఉందా ఈ బాడీలో, when you start thinking ill about somebody, bad about somebody, దుఃఖం, బాధ, hatred, jealousy, selfishness, అలా ఎటువంటి ఆలోచన ఉన్నా మనలో కొన్ని రసాయనాలు
రిలీజ్ అవుతాయి. అవి ఈ బాడీని సూన్ దే విల్ స్టార్ట్ ఈటింగ్ అండ్ వితౌట్ నోయింగ్ వన్ డే యూ విల్ స్లీప్ అండ్ నెక్స్ట్ డే యూ వాంట్ గెట్ అప్. అండర్స్టాండ్? సింపుల్ ఫార్ములా మీకు చెప్తాను. ఇదైతే మర్చిపోగలరో మర్చిపోండి, మర్చిపోలేనిది ఏం చేయాలి తెలుసా? మన్నించేసేయండి. అండర్స్టాండ్? వాట్ యు కెన్ ఫర్గెట్ ఫర్గెట్, వాట్ యు కాంట్ ఫర్గెట్ ఫర్గివ్. వాట్ యు కెన్ ఫర్గివ్ ఫర్గివ్, వాట్ యు కాంట్ ఫర్గివ్ ఫర్గెట్. మన్నించగలిగింది మన్నించండి, మన్నించలేంది మర్చిపోండి. మర్చిపోగలిగింది మర్చిపోండి, మర్చిపోలేంది మన్నించేసేయండి. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దిస్. నౌ లిజన్ వన్ థింగ్ నౌ. తప్పు చేయని మనిషి అంటూ ప్రపంచంలో ఉండడండి. టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పు చేయడం మానవ సహజం, మన్నించడం దైవగుణం. ఎస్ ఆర్ నో? టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. ఇన్ Quran, one day Allah would be walking on the village side. He would see some of those village people, no, with stones, no, they start hitting one lady. Allah avutadu, Muhammad antadu, क्यों आप पत्थर उसके ऊपर फेंक रहा है, why are you hitting that girl? వాళ్ళు అంటారు, ఏ औरत है ना, ये लेडी पूरा गलत गलत काम कर रही है इसलिए हम लोग मार रहा. అప్పుడు మహమ్మద్ అంటాడు, సరే నాకు ఈ ఈవెంట్ రాయి, నేను దిగొడతాను, కానీ ఒక చిన్న షరతు ఏమంటే, మన అందరి లోపల ఎవరైతే ఇప్పటి వరకు ఒక్క తప్పు చేయలేదో ఆ మనిషి ఫస్ట్ రాయి విసిరాలా, తర్వాత అందరం విసిరేద్దాం. మీలో ఏ పాపం చేయని వాడు మొదటి రాయి విసిరాల. చెప్పాడా ఎన్టీ రామారావు? నేరం నాది కాదు ఆకలి. చూడండి సినిమా, దాన్ని చెప్తాడు. అంటే who is the person who has not done a mistake now? You say I am so good. Illappa, everyone has done. Everyone has done some mistake now. Don't ever say నేను ఇంతవరకు తప్పు చేయలేదు. తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. అర్థమవుతుందా? చిన్న పెద్ద, ఇట్ డిపెండ్స్ అపాన్ ద వే యూ సాటిస్ఫై దట్ నో. అండర్స్టాండ్? ఏ లుక్ ఎట్ స్నేక్ నో, దాంట్లో ఓన్లీ పడగలో ఉంటుంది విషయం, తేలు ఇక్కడ ఉంటుంది విషయం. మనిషి నీచుడు నికృష్టుడు నిలువెల్లా విషయం. హలో, బయట బ్లడ్ కా డొనేషన్, విషయం డొనేషన్ బయట. యు గోంట్ టెస్ట్ నో. ఏ ఐఎమ్ నాట్ జోకింగ్. ఇది వెధవ, వీడు నీచుడు. అర్థమవుతుందా? పాము ఓన్లీ ఇక్కడ పట్టుకుంటే ఏం చేయదప్ప, తేలు ఓన్లీ ఇక్కడ అండి, ఇంకేం చేయదు, అంతవరకే చెడ్డ. కానీ మనిషి అండి పైనుంచి కింద మొత్తం విషయం. ఎక్కడ ముట్టుకున్నా నా నవ్వు కృత్రిమం, నా మాట కల్పితం, నా టచ్ అంత కల్పితం. ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్. ప్రపంచంలో రియల్ ఉంది ఓన్లీ రెండు, అమ్మ ప్రేమ, అమ్మ పాలు, కల్తీ లేంది. समझ में आ गया? दो ही चीज, मम्मी का प्यार, माँ की प्यार, अम्मा की मोहब्बत और अम्मा की दूध, वो उसमें मिलावट नहीं, उसमें कोई कल्ती नहीं. Other than this, everything 24, everything 420. If I said no, Jaisima came to serve young people, wrong. ఏమంటే 24 సార్లు గిన్నిస్ రికార్డు నేను అందరికీ చూపించుకోవాలా, ఫోటో తీసుకోవాలా, గంప గారు నా యూట్యూబ్లో పెడితే 10 మంది చెక్ చేయాలి. అరే నాకుందిరా భయ్, మీకు తెలియదు. ఐ నో వాట్ ఐ యామ్, బికాస్ వీ ఆల్ పుట్ వన్ ఫసాడ్, వన్ మాస్క్. అండర్స్టాండ్? సినిమాలో మేకప్ వేసుకుంటే మహేష్ బాబు యాక్ట్ చేస్తాడు, మనం మేకప్ లేకుండా ప్రతి క్షణం యాక్షన్, ప్రతి క్షణం. ఎవ్రీ వన్ ఆఫ్ యు స్టూపిడ్ యాక్టర్, యు ఆర్ స్టూపిడ్ యాక్టర్, యు ఆర్ ఎవ్రీ వన్ ఆఫ్ యు. And you simply say others are acting. No, every one of you is acting now. So don't ever tell me what this fellow is doing this to me. Are just understand, it is like that only. Prapancham ante inta. Jesus Christ, that Son of God. Prapancham, they crucified Jesus. Mahatma Gandhi, జీవితాంతం ప్యాంటు షర్టు టై వదిలేసి, భార్య పిల్లలు వదిలేసి, జీవితాంతం ఒక చిన్న ధోతి, ఒక చేతిలో కట్టే, ఇక్కడ కళ్ళజోడు, ఒక చిన్న వాచ్. దేశానికి పాటుపడ్డ మహనీయుని ఒకతను గన్ను పెట్టి కాల్ చేశాడు. తెలుసా? మదర్ తెరిసా జీవితాంతం అండి 3 కాటన్ ముతక చీరలు, 3 రవికలు అండి. అటువంటి అమ్మ పైన ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగింది సార్ మీకు. అంటే
ఈ ప్రపంచం ఎవరిని వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టదు. అండర్స్టాండ్ నౌ? రేపు అంబేద్కర్ నిజంగా బ్రతికి వస్తే ఇక సికింద్రాబాద్ లో ఎంపీగా నామినేషన్ వేస్తే 100 మంది ఆయన అపోజిట్ గా నామినేషన్ వేస్తారా వేరా? వేస్తాను. రేపు గాంధీజీ వచ్చి ఐ వాంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ పద్మ, రే గాంధీజీ బురా ఆద్మీ మై బంత ప్రైమ్ మినిస్టర్ వేస్తాను. యా ఎన్టీ రామారావు సినిమా నాగేశ్వరరావు ఫ్యాన్స్ పేటేస్తారండి. కృష్ణ సినిమా షోను ఫ్యాన్స్ అండి. చిరంజీవి సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్. అంటే ఏంటి సార్? అందరూ మనని పొగడాలి, ప్రేమించాలి. ఇంపాసిబుల్. There will still be somebody who doesn't like you. Reason? Don't know. Why you like Mahesh Babu? Don't know. Why you like Prabhas? Don't know. Why you like Junior NTR? Don't know. ఇప్పుడు జూనియర్ అంటే ఒక చెడ్డ మాట అంటే రోయ్ మా హీరో అంట అబ్బే వస్తాడు రా, వచ్చి కాపాడతాడు మీ వందని. అంటే ఏం తెలుసా? ఇటువంటి సమాజం ఇది. అర్థమవుతుందా? సో మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే డోంట్ థింక్ సంథింగ్ బ్యాడ్. ఎంత ఎక్కువ విమర్శిస్తే మీరు అంత ఎత్తుకు ఎదుగుతున్నట్టు బాబా. ఓయ్ పండ్లు ఉన్న చెట్టు రాలేస్తారు బాబు. పండ్లు లేని చెట్టు రాలు వేరు. ఎందుకు? అరే పండ్లే లేవు అది కదా. అంటే ఎంత ఎత్తుకు ఎదిగితే అన్ని ఎక్కువ విమర్శలు. అర్థమవుతుందా? చిరంజీవి ఆయన ఒక అబ్బాయిని పాస్ చేసి ఓటేద్దామని పోయాడు. పేపర్లో టీవీలో నేను కూడా పోయినా. నాకు రాలా. ఎందుకు? ఐఎమ్ నో బడీ, మై కోన్ కిస్కా. రే మై బడాబ్ని బంతనా జయసింహ కూడా లైన్ బ్రేక్ చేసి ఓటేసిండంట. మళ్ళీ పేపర్లో టీవీలో వస్తుంది. అర్థమవుతుందా? అంటే మన గురించి పేపర్లో టీవీలో చెప్తున్నారంటే మనం అంతా ఎత్తుకెదిగాం. వాడు మంచా చెడ్డ చెప్తుండా అంటే హమ్ బడ్గా బడా బడ్గా బడా బోత్ బడా బీ హ్యాపీ నో. ఎందుకంటే మన గురించి మాట్లాడుకునేంత స్థాయికి మనం ఎదిగామంటే ఎంత ఖుషి ఉండాలి రా, హ్యాపీగా ఉండాలనా, బాధ ఎందుకు రా? అండర్స్టాండ్? ఇది సమాజం, ఇది లోకం. అర్థమవుతుందా? ఇప్పుడు ఐ జస్ట్ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ నౌ. ఏమంటే ఏది చేసినా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి దే ట్రై టు ఫైండ్ ఫాల్ట్. అండర్స్టాండ్? దే ఇస్ నో బడీ హూ కెన్. ఇప్పుడు ఒక అతను మిమ్మల్ని కోతి అన్నాడు, మీరేమంటే జయసింహ నన్ను కోతి అన్నాడు, కోతి అన్నాడు, కోతి అన్నాడు. అరే ఎందుకు ఏడుస్తున్నా భయ్? అద్దం ముందు నిలబడు, చూసుకో. కోతివా? కాదు కదా. అప్పుడేమన్నా ఒరే జయసింహ చూస్తాను మంచిగా ఉన్నావు, నీ కళ్ళు కనపడతలేవు, డాక్టర్ పై చష్మా కొనుక్కోపోరా, నా పైన మీరు జాలి పడాలా, మనిషిని పట్టుకొని కోత అంటావు నువ్వు చెప్పాలి కదా. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇప్పుడు కోతి, నేను కోతి అన్నా, జయసింహ నన్ను కోతి అన్నాడు. కోతిని కోతనక కొండముచ్చ అంటారా? ఏమన్నా నేను తప్పు? మీరు తప్పు చేయలేదు, చేసావు అన్నాను. నేను చేయకుండానే మా సార్ తప్పు చేసినాడు అంటే ఏంటి? అంటే మీ టీచర్కి, మీ సార్కి, మీ బాస్కి అంత మెచ్యూరిటీ అవగాహన లేదు. నా పైన మీరు జాలి పడాలి. అర్థమవుతుందా? అయ్యో హీ డజంట్ ఈవెన్ అండర్స్టాండ్ హూ ఐ యామ్ అని. వై షుడ్ యూ క్రై? యూ హావ్ డన్ సమ్ మిస్టేక్, యూ హావ్ డన్ సమ్ ఫాల్ట్. హీ ఈస్ టెలింగ్ నువ్వు తప్పు చేసావు, తెలిసి మీకు తప్పు చేస్తాం. కూర్చో అడగండి, సార్ చేశాను సార్, గల్తీ హో గయా, మాఫ్ కాదు, అభి కైసే ఇంప్రూవ్మెంట్ కర్నా సార్, మంచిగా ఎలా కావాలి సార్, ఐ వాంట్ టు లెర్న్, ప్లీజ్ హెల్ప్ మీ నో. అంతే. వై ఆర్ యు క్రైయింగ్? దేర్ ఇస్ నో నీడ్ టు క్రై. అండర్స్టాండ్? దేర్ ఇస్ నో నీడ్ టు క్రై. వై ఆర్ యు క్రైయింగ్? ఫర్ సేమ్ థింగ్. ఇప్పుడు ఇందాక ఒక జోక్ చెప్పేసాను మీకు, ఓకే? నా విజయమ్మ జోక్ చెప్పిన, మీరు అందరూ నవ్వినారు. మళ్ళీ అదే జోక్ చెప్తా, మీరేమంటారు? ఈ పిచ్చెక్కిన అదరాబాయ్ అదే జోక్ చెప్తున్నాడు. మూడోసారి జోకు మీరందరూ, నాలుగోసారి జోకు అందరూ అంటారు గంపా సార్ పిచ్చోని తీసుకొచ్చారు. అంటే జోకు ఒక్కసారి చెప్తే నవ్వుతారు, అదే జోకు రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చెప్తే నవ్వుతారు. మీరు నవ్వరు కదండి. ఇప్పుడు మీకు అవమానం జరిగింది, కష్టం వచ్చింది, ఒక్కసారి కడుపు తీరా ఏడ్చేశారు. మళ్ళీ తెల్ల గుర్చేసుకుని అయ్యో, మళ్ళీ బాన్నాడు అయ్యో, మళ్ళీ అయ్యో. అరే ఒక్కసారి ఏడ్చేసండి ఫుల్గా, సెకండ్ డే ఎందుకు ఏడుస్తున్నారు? సేమ్ జోక్ కి సెకండ్ టైం మీరు నవ్వకపోతే సేమ్ బాధ, సేమ్ దుఃఖం, సేమ్ ఇన్సల్ట్ కి రెండోసారి ఏడుస్తాం మనం. ఏడడానికి అవకాశం లేదు. షుడ్ నాట్ క్రై మ్యాన్. एक बार रो लिया ना, होने दे, जा जा हो गया, बस खत्म हो गया. अंडरस्टैंड नाउ? लिसन, जस्ट ఒక్కటే ఒకసారి, రెండోసారి
no need.